ప్రభునందు ప్రియమైన జయహోజీలో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుతాము. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టినాను. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం 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 పరిశుద్ధుడు సర్వభూలోకమును సృష్టించి దాన్ని న్యాయంతో పరిపాలించుచు కొన్ని అడుగుతుంది మీ ఘనమైన పాదములకు లెక్కించిన మమ్మల్ని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క విధంగా ముందు దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారం జీవితాన్ని జీవించే భాగ్యంతో మమ్మల్ని వర్తలకు చేయండి. తండ్రి సమస్త ఘనతమైన మీరు పొందుకుంటారని మా కొరకు నా కొరకు శ్రీలకు నామం పెట్టి తిరిగి లేచిన వేసే పరిశుద్ధంగా వ్యక్తులు వినయంతో బ్రతిగా వీడుకుంటున్నాను తండ్రి. ప్రియమైన సహోదర సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువారు మనకు మంచి కాపరిగా ఎన్నికైతే ఈ లోకానికి కలిగించారు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఆయన మనకు ఒక బహుమానంగా ఇచ్చిందనమాట. అంటే దానికి అర్థం ఏంటంటే గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టేవారుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, గొర్రెలు ఉంటాయి, గొర్రెల కాపరి ఉంటారు. గొర్రెలు అంటే చాలా సాధు జంతువులు అనమాట. గొర్రెలు నడిచేటప్పుడు చూడండి, ముందు ఒక గొర్రె తల కిందకి ఉంచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఆ తల కిందకి ఉంచుకొని వెళ్ళిపోతున్న గొర్రెని మొత్తం గొర్రెలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నాకు ఏం తెలుసుకుంటారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను. అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి నా యొక్క జనుల కొరకు మీరు ఈ లోకంలో నిన్ను విరిక్తంగా చేసుకుని చనిపోవాలి, తిరిగి లేవాలి, తిరిగి పర్లోక రాజ్య భాగ్యాన్ని వాళ్ళకి అందించడం కోసం తిరిగి రావాలి అని తండ్రి అయిన దేవుడు తన కుమారుని చెప్పిన విధానాన్ని బట్టి అదంతా కూడా తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటను కుమారుడు చక్కగా 100% చక్కగా నెరవేర్చారు. అయితే నా ప్రియమైన సముద్రం దగ్గర ఆయన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టింది. ఆ విధంగా చాలాసార్లు మనం ఈ విధంగా చెప్పుకున్నామండి. దావిద మహారాజు కూడా గొర్రెలు కాపరి. ఆయన గొర్రెలు కాస్తున్న సందర్భంలో పెద్ద పెద్ద జంతువులు, పులులు, తోడేళ్ళు, సింహాలు వచ్చినప్పుడు ఆ గొర్రెల్ని తను దావిద మహారాజు కూడా అప్పుడు ఒక 12 సంవత్సరాలు బాలుడిగా ఉన్నాడు. చాలా చిన్న వయసులో కలిగిన పెద్దగా ఉన్నాడు. అయినప్పుడు కూడా గొర్రెల్ని ఆ యొక్క సింహాల నోటి నుంచి చీల్చి ఆ యొక్క నోటి నుంచి కూడా, ఆ భయంకరమైన నోటి నుంచి కూడా వాటిని రక్షించడం మనం చూస్తాం. అయితే నాకు ఏం మోషే గారు కూడా బైబిల్లో యొక్క పాత గ్రంథంలో మోషే గారి గొర్రెలు కాసినారండి. తర్వాత యాకోబు గొర్రెలు కాపరిగా ఉన్నాడు. తర్వాత ఏమండి యోసేపు కూడా తన అమ్మలో గొర్రెలు కాస్తున్న సందర్భంలో వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళటం, వీళ్ళందరూ కూడా గొర్రెల యొక్క గొర్రెలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో వాటి యొక్క అనుభవాన్ని వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. అంటే నాకు ప్రియమైన సోదరులారా, దేవుని సేవకునికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఓర్పు, సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ఒక ప్రేమించి ఆ బాధ్యతను చేపట్టే పరిస్థితి ప్రతి ఒక్క దైవజన దగ్గర ఉండాలి. తర్వాత దేవుని బిడ్డలను స్వాత చెప్పే స్వాత పరిచారకుడిగా ఎవరైతే ఉండాలని ఆశపడుతున్నారో వారందరూ కూడా గొర్రెల కాపరికి ఉండే లక్షణాలు కలిగి ఉండేవారిగా ఉండాలన్నమాట. ఆ యొక్క లక్షణాలు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి పుష్కలంగా ఉన్నాయండి. అయితే ఈయన అంటున్నారు ఇంకా ముందు వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం ముందు వచనంలో, నాకు వేరే గొర్రెలు కూడా కలవు. అంటే అన్యులైన వారు చాలామంది నశించిపోతున్నారు. ఏమంటే వారి మార్గం ఏంటన్నది తెలియక వాళ్ళు నశించిపోతున్నారు. అందుకే మనం ఏం చేయాలంటే అన్ని జనాంగంగా పిలువబడుతున్న చాలామంది భయంకరమైన పాపస్థితిలోనే నిలిచి ఉండి చనిపోతున్నారు. అయితే ఆయన అంటున్నారు, ఆయన అందరినీ యెహోవా అందరికీ ప్రభువే అన్నాడు. ఏమండి యేసయ్య అందరికీ ప్రభువే అన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని రుచి చూచి వారికి తెలియజేసేవారిగా తెలియజేసేవారికి ఉండాలండి. నా చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. ఈరోజు మనం ఆదివారం చాలామంది బిడ్డలు ప్రార్థనకు వెళ్ళడానికి ఈరోజు ఆదివారం కదా, సెలవు దినం కదా అని చెప్పేసి ప్రతిరోజు 8 గంటలకు లేచిపోయే పిల్లలు 9 గంటలు లేవడం, ప్రతిరోజు 6 గంటలు లేచిపోయే పిల్లలు 8 గంటలు లేవడం, ఇలాంటివి చూస్తాం. అంటే ఆదివారం కదా కొంచెంసేపు నిద్రపోతే బాగుంటుంది అన్నట్టుగా, ఇంకా రెస్ట్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళ ఆలోచిస్తూ ఉంటారు.
అయితే చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. అయితే మనం యెహోవాని ఎదురు చూసేలాగా, యెహోవా మన కొరకు ఎదురు చూసేలాగా మనం చేస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. అయితే ఎవరైతే ఇంకా ప్రార్థనకు వస్తారు నా బిడ్డలు ప్రార్థనకు వస్తారని దేవుని చేత ఎదురు చూసేలాగా చేస్తారో అలాంటి వారికి దేవుడు ఎలాంటి పరిస్థితి అనుగ్రహించడం ఒకసారి గమనించుకోవాలి మనం. అందుకే తప్పకుండా మనం ఏం చేయాలంటే దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందుగానే ఆదివారం అనగానే చాలా వేగిరపాటుతో ఆ రోజు చాలా పండగలా మన హృదయంలో అనుకుని తప్పకుండా ఉదయాన్నే చక్కగా సంతోషంగా లేచి అన్ని పనులు త్వరగా కంప్లీట్ చేసేసుకుని దేవుని సన్నిధానం చక్కగా వెళ్ళినప్పుడు ఆ రోజంతా కూడా మనం ముఖం అనేది ఎంతో బ్రైట్గా ఉంటుంది అనమాట. దేవుని యొక్క కాంతి, ముఖ కాంతి అది ట్రాన్స్ఫర్మేషన్లో తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఉన్న ఆ రూపాంతరాన్ని దేవుడు చూశాడండి. చూసి ఏమంటున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని చెప్పారు. అట్టి రీతిగానే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే చాలా ఫుల్ఫిల్గా కంప్లీట్గా ప్రిపేర్డ్గా మనము దేవుని సన్నిధానికి వెళ్ళామో అప్పుడు దేవుడు కూడా మన పట్ల ఆ విధమైన మాటే కలిగి ఉంటారండి. ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె నేను ఆనందిస్తున్నాను అంటే మనం ఎదగవారికి మాదిరికరమైన జీవితం ఎప్పుడైతే మనం జీవించామో తప్పకుండా దేవుడు మహిమపరచబడతారు. నా ప్రేమించుకుంటారు. అందుకే నేను అంటారు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టింది అంటే పచ్చిక ఎక్కడైతే ఉందో అక్కడ తప్పకుండా ఆ యొక్క గొర్రెల కాపరి తీసుకువెళ్ళి ఆ పచ్చికను ఆ యొక్క గొర్రెలు చూపించి వాటికి చక్కగా మంచి ఆహారాన్ని అందించే ఒక మంచి ఆలోచనని ప్రతి గొర్రెల కాపరి కలిగి ఉంటారనమాట. అందుకే నా ప్రేమించుకుంటాను. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనేక మంది చాటి చెప్పేవాళ్ళని ఉండదు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగుతుంది. ఏమండి, పచ్చికగల చోట్ల ఆయన నన్ను కరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించున్నాడు, గాఢాంధకార గుళ్ళలో నేను సంచరించను, ఏ అపాయాన్ని ఇప్పుడు భయపడను, నేను నాకు తోడైంది. అంటే ఎప్పుడు కూడా మనం గాఢాంధకార గుళ్ళలో సంచరించినా కూడా యెహోవా మనకి తన భద్రత మనకు అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిగానే మనము ఉండాలన్నమాట. దేవుడు నాకు కాపరి, యెహోవా నాకు కాపరి. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని మనం కాపరిగా చేసుకున్నామో తప్పకుండా మనం ఏమండి మన జీవితకాలం అంతా కృపాక్షేమంలో మన వెంట వస్తాయండి. మన జీవితకాలం అంతా కూడా కృపాక్షేమంలో మన వెంట వస్తాయి. ఈ విధమైన దావీదు కీర్తన చాలా చక్కగా ఆయన ఈ యొక్క కీర్తన రచించండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, పబ్లిక్ ఏం చెప్తున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెలు మనకు కావాలి అంటే మన యొక్క పాపభారం అంతా ఆయన మీద వేసుకున్నారు అంటే వేసుకుని మనల్ని పవిత్రులుగా చేయడం కోసం తనతో పాటు తన సహోదరులుగా చేసుకోవడం కోసం తను తాను యుక్తంగా చేసుకుని భయంకరమైన ఆ యొక్క శాపగ్రస్తమైన మరణాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి అనుగ్రహించడం మనం చూస్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియకి చూడండి, మనం ఎవరైనా బంధువులు వస్తే ఏమంటాం, టీ పెట్టండి, టీ ఇవ్వండి అంటే టీ అంటే పాలు పంచదార టీ పొడి, తర్వాత అదేవిధంగా యాపిల్ చూడండి, యాపిల్లో పైన పీలు ఉంటుంది, లోపల యొక్క గుజ్జు అనేది ఉంటుంది అన్నమాట. తర్వాత మధ్యలో సీడ్స్ ఉంటాయి. అంటే అది మనం దాన్ని ఏమంటున్నాం, మనం యాపిల్ అని అంటున్నాం అంతే తప్ప యాపిల్ లోపల విత్తనాలు ఉంటాయమ్మా, పైన యాపిల్ ఇలాగా పీలు కలిగి ఉంటుందమ్మా, మధ్యలో గుజ్జు మనం తినే ఆహారం అనేది ఉంటుంది అని మనం చెప్పమండి. కేవలం యాపిల్ అని మనం అనుకుంటాం. అట్టి రీతిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మన తండ్రి అయిన దేవుడు అనుకున్నారనమాట. ఆయనే తను రిక్తంగా చేసుకుని ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచారండి. ఆయన అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. అయితే మనకి ఆయన యొక్క కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏదైతే వాక్యాన్ని అందించాలో సంపూర్తిగా వాక్యాన్ని అందించారు. అందుకే ఈ యొక్క ఫ్రైడే రోజున తండ్రి అయిన దేవునికి తన కుమారుడు చెప్పినట్టు సమాప్తమైనది. ఈ మాట అసలు ఏంటంటే చాలా మనకి చాలా భయంకరంగా అనిపిస్తుంది. అంటే తండ్రి అయిన దేవునికి కుమారుడు ఆ విధంగా చెప్పగలిగాడు, సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్ అని చెప్పాడు. తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తానని చెప్పాడు. అంటే మనం కూడా ఆ విధంగానే ఉండేలాగా ఉండాలన్నమాట. మధ్యాకాశంలో దేవుడు వచ్చినప్పుడు తండ్రి నేను వచ్చేస్తున్నాను, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను, సమాప్తమైంది అని మనం చెప్పగలుగుతాం కదా. అసలు ఈ మాటలు ఎంతో భయాన్ని ఆందోళనని కలిగిస్తాయండి. అయితే ఎవరైతే ఫుల్ఫిల్గా కంప్లీట్గా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా తండ్రి దేవుని యొక్క రాక చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా చక్కటి సిద్ధపాటు మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో
దేవుడిని ఎప్పుడు కూడా మనం ఆహ్వానించగలిగిన ఉంటాం. లేకపోతే కనుక ఆదాము తప్పు చేసి చూడండి, చెట్ల వెనకాల దాకుని ఆదామా ఎక్కడ ఉన్నావు అని చెప్పినప్పుడు ప్రభువా నేను దిగంబరిగా ఉన్నాను. దిగంబరిగా అంటే ఆయన మన ముఖం ఆయన చూపించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట. దిగంబరిగా ఉన్నాను, అందుకే నేను మీ ఎదుటికి రాలేకపోతున్నాను అని చెప్పే సమయంలో మనం చూస్తాం. అందుకే నాకు రీజన్స్ ఉండగా పాపం మన దగ్గర ఎప్పుడైతే ఉందో, పాప హృదయాన్ని మనం ఎప్పుడైతే ఇంకా స్టీల్ కలిగి ఉన్నామో, మనం దేవుడు వచ్చినప్పుడు మనం ఆయనకి ఎదురుపడలేని పరిస్థితి అనమాట. అందుకే ఎప్పుడు కూడా దేవుడిని మనం కాపరిగా చేసుకున్నప్పుడు యెహోవా కాపరి, నాకు ఏమీ కలదు. ఏమి అంటే ఏ కొరత ఉండదండి. ఏ యొక్క భయంకరమైన పరిస్థితి మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు కూడా మనం దేవుడిని ఎప్పుడైతే కాపరిగా చేసుకున్నామో కృపాక్షేమంలో నా వెంట వచ్చు చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తున్నాను. ఇప్పుడు యెహోవా మందిరంలో నివాసం చేయాలంటే ముందుగా మనం దేవుడిని కాపరిగా పెట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి శాంతి, సమాధానం, సంతోషాలు కలిగేసేలాగా ఉంటారు. అందుకే అంటారు, నేను గురువులకు మంచి కాపరి తన గురువుల వరకు ప్రాణాన్ని కడతారు. తిరిగిన ఆయన ఏదైతే చెప్పారో అది చేసి ఇవ్వాలండి. అందుకే ప్రభు అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు అప్పగించిన ఈ గ్రేట్ కమిషన్ మనం తప్పకుండా పాటించేవారు ఉండాలి. అనేక మందికి ఈ యొక్క రక్షణ సువార్తను చేసేవారు ఉండాలి. తప్పకుండా వారు ప్రభు అని వారి నోటితో ఒప్పుకున్నప్పుడు తన బిడ్డలుగా తండ్రి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు స్వీకరిస్తారండి. అప్పుడు అలా ప్రతి ఒక్క నశించిపోతున్న ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రభువుని తమ రక్షకుడిగా ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు మధ్యాకాశంలోకి తండ్రి అయిన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువులు ఒక జడ్జిమెంట్తో వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన్ని పేరు చూసేవారుగా, సంతోషంగా ఆయనకు ఆహ్వానాన్ని అందుకునేవారుగా ఉంటారనమాట. లేకపోతే ఆదాము లాంటి జీవితాన్ని కలిగి ఉంటాం. ఆదాము ఎంతో కష్టమైన పరిస్థితులను పొందుకున్నాడండి. ఆయన అన్నాడు, క్షమించాడు, దేవుడు క్షమించాడు, నీ వలన భూమి క్షమించబడుతుంది, ముళ్ళ తుప్పలో గచ్చబొదలు మొలిపిస్తున్నాను, నేను కష్టపడి పనిచేసి నీ యొక్క ఆహారం సంపాదించుకుంటా ఉంటాను. అయితే నా ప్రియమైన సోదరులారా, మనం అలాంటి పరిస్థితులు లేకుండా మనం ఏం చేయాలంటే తప్పకుండా దేవుని తెలుసుకున్నప్పుడు కృపాక్షేమంలో మనం వెంట వచ్చే విధంగా ఉంటాయన్నమాట. మన బిడ్డలు కట్టి ఆశీర్వాదాన్ని మనం కలిగించేవారుగా ఉన్నామండి. తప్పకుండా ఈ యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకల్లో ఫలింప చేసి ఆశీర్వదించిందాక.